ప్రత్యేకముగా ఉండుడి. ఈ మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన, మన మధ్యలో ఉన్న లక్ష్మక్క ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరం వాక్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రభువా, స్తోత్రాలు. అవును తండ్రి, స్తోత్రాలు. అవును ప్రభువా, ఆమేన్. మరొకసారి చదువుదాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ మాట మనం ధ్యానం చేద్దాం. ప్రత్యేకముగా ఉండుడి. దేవుడు తన పిల్లలను, తనని అంగీకరించిన ప్రతి వ్యక్తిని, మరి మందిరానికి వస్తున్న ప్రతి బిడ్డని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకముగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా. ప్రత్యేకంగా అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు పాస్టర్ గారు అని గుర్తుపట్టాలనుకో, ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏం కనబడతాయి మీకు? 2 తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకున్న వాళ్ళందరూ పాస్టర్సేనా? కాదు కదా. మరి వాళ్ళు రాజకీయ నాయకులు కూడా మరి వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. మరి ఈ లోకంలో చాలామంది వైట్ అండ్ వైట్లో బాగా కనబడతారు. ఎందుకంటే వైట్ అండ్ వైట్ అనేది భారతదేశంలో దాన్ని ఏమంటారు, ఒక స్టేటస్కి గుర్తుగా చాలామంది దాన్ని వాడుతూ ఉంటారు. మరి సేవకులు కూడా పరిశుద్ధతకి గుర్తు కాబట్టి వాళ్ళని మనం అలా చూస్తూ ఉంటాం. ప్రియ దేవుడి బిడ్డలారా, ఏదైనా ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనబడుతున్నాడు అంటే అతనిలో ఏమైనా మనకి ఏం కనపడాలంటే, రోజు మనం చూసేదానికంటే ఏదో ఒక కొత్తది అతనిలో ఏమవ్వాలి? కనపడాలి. అప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తామంటే, ఇతనిలో మనలో ఉన్న టాలెంట్స్ కంటే ఇతనిలో ఇంకొన్ని టాలెంట్స్ ఎలా ఉన్నాయి? ఎక్కువగా ఉన్నాయి. ఇతను చాలా ప్రత్యేకమైన వాడు. ఇప్పుడు మీరు పొలము కోస్తూ ఉంటారు. మీరు అందరూ మిషన్ వేస్తారా? వేయరు కదా. మిషన్లు అందరూ వేస్తారా? వరి కొయ్యాలంటే వైర్ మిషన్ ఎవరు వేయాలి? మిషన్ తెలిసిన వాళ్ళే వేయాలి కదా. మరి ఎందుకంటే అతను దానిలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అలాగే ఈ లోకంలో కూడా యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు కొరకు నివసిస్తూ ఈ లోకములో మనందరము కూడా ప్రత్యేకముగా ఉండాలని దేవుని కోరిక. అందుకే ఆయన మాట అంటున్నాడు చూడండి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మీరు ప్రత్యేకంగా ఉండాలనే మాట మనుషులు చెప్తున్నారా? ఎవరు సర్వశక్తి గల ప్రభు? ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఆయన ఈ మాట అంటే, మీరు ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా ఉండాలి. నాకు ఇష్టం లేనిది, అపవిత్రమైనవి మీ నోటికి రాకూడదు. మీరు అపవిత్రమైన వాటిలో ఉండకూడదు. అలా ఉంటే మీరు ప్రత్యేకమైన వారు కారు. ప్రియ దేవుడు బిడ్డలారా, మందిరానికి వెళ్తున్న మనందరం కూడా ఈ లోకానికి ప్రత్యేకమైన వారంగా కనపడాలి. మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆటలు, మన పాటలు, మనం ఏది జరుస్తున్నా, మనం ఏ పని చేస్తున్నా ప్రజలకు అది ప్రత్యేకంగా ఉండాలి. అయ్యో
భూమిని తలకిందులు చేస్తున్న వాళ్ళు వీరే కదా అని నలుగురు మన గురించి ఏం చేయాలంటే మాట్లాడుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా ఉండాలి. కానీ ఈరోజు ప్రజలు ఎలా ఉంటూ ఉన్నారంటే ప్రత్యేకముగా ఉండలేకపోగా ఇంకా వాళ్ళు ఎలా అయిపోయారంటే అల్పమైన వాటి మీద మనస్సు పెట్టుకుంటా ఉన్నారు. అల్పమైనవి ఏంటంటవి? ఈరోజు అల్పమైనవి ఏంటంటే బైబిల్ కొన్ని విషయాలు చెప్తూ ఉంది. మనము ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడట్లేదు, కానీ అంత మాత్రము కనపడి ఇంత మాత్రములో వెళ్ళిపోయే ఈ లోకంలో అల్పమైన వాటి మీద మనము మనస్సు పెట్టుకొని దేవునికి దూరమైపోతున్న ప్రజలంగా మనం కనబడతా ఉన్నాం. ప్రియ దేవుడి బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి, మనం చదువుదాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు, బుక్ ఆఫ్ జేమ్స్. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ జేమ్స్. యవనస్తులు బైబిల్ తీయాలి, ఓపెన్ చేయండి. యవనస్తులు అందరూ చక్కగా ఓపెన్ చేసి దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ప్రియ దేవుడి బిడ్డలారా, ఇది ఒక సామెత ఉంటుంది కదా, సకల విద్యలు దేనికోసం? దేనికోసం? కోటి విద్యలంట. భలే సామెతలు చక్కగా చెప్తారు మనకు పెద్దవాళ్ళు కదా. కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. మరి కూడెవరి కోసం? కూడెవరి కోసం? మన కోసమే. మనం తినేం చేయాలి? బలం తెచ్చుకోవాలి. బలం ఎవరి కోసం? మన కోసమే. మళ్ళీ బలాన్ని ఏం చేస్తారు మీరు? మళ్ళీ బలాన్ని ఏం చేస్తారు చెప్పండి? మీకోసమే ఉపయోగించుకుంటారు. వెరీ గుడ్. మీరు ఉపయోగించుకొని ఏం చేస్తారు? మళ్ళీ డబ్బులు సంపాదిస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? మరలా భోజనం చేస్తారు. మరలా ఏం చేస్తారు? బలాన్ని సంపాదించుకుని మళ్ళీ ఎవరి కోసం సంపాదించుకుంటారు? మీకోసమే సంపాదించుకుంటారు. అంటే ఈ జీవితము ఈ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా అయితే 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు మన జీవితం అంతా ఎవరి కొరకు మనము దారాదత్తం చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఈ జీవితము అల్పమైనది, ఈ జీవితము అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే ఈ జీవితం కొరకు, ఆవిరైపోయే ఈ జీవితము కొరకు ఇంకో మాట అంటున్నాడు, మీ జీవము ఏ పాటిది? ఈరోజు కనపడ్డారంటే రేపు కనపడని పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడలారా, ప్రియ సంఘస్థులారా, ప్రియ యవనస్తులారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు అంతలో కనపడి ఇంతలో మాయమైపోయే ఈ సుఖభోగాలు కంటే కూడా శాశ్వతమైనది మీరు నాతో ఉండటం, మీరు ప్రత్యేకంగా ఉండటం. ఈరోజు పని చేసుకోవద్దని ఎవరో చెప్పట్లేదు, తినొద్దని దేవుడు చెప్పట్లేదు. మీరు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు సస్యశ్యామలంగా ఉండాలి, మీ కుటుంబాల్లో ఆరోగ్యాలు ఉండాలి, మీ కుటుంబాల్లో అన్నీ బాగుండాలి అనేది దేవుడి కోరిక, దేవుడికి ఇష్టం. అది మీరందరూ సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని అంత సంతోషంగా ఉంచుతున్నప్పుడు మనం అల్పకాలం ఉండే ఈ అంతమైపోయే, త్వరగా మానిపోయే, త్వరగా మన దగ్గర నుంచి వెళ్ళిపోయే వాటి మీద ఆశ పెట్టుకోకూడదు అని వాక్యం చెప్తా ఉంది. ఏమేమి వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి ఫాస్ట్గా చెప్పండి? ఆరోగ్యం ఉండిద్దా వెళ్ళిద్దా? వెరీ గుడ్. డబ్బు ఉండిద్దా వెళ్ళిద్దా? ఈరోజు సంపాదించిన నోటు రేపు పొద్దున్న నీ దగ్గర ఎన్ని రోజులు దాయగలవు చెప్పు? ఒకసారి బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ ఆయన అన్నాడు, ఆ బ్యాంకు మీద ఆ బ్యాంక్ అతను డబ్బు డ్రా చేసినప్పుడు దాని మీద ఏదో రాశాడు, ఈ నోటు నాది కొత్తగా ఉంది అని. వెంటనే పక్కనున్న మేడం గారు వచ్చి, సార్ క్యాష్ కావాలండి, క్యాష్ అయిపోయింది అనగానే ఈయన ఆ 100 రూపాయలు కలిపితేనే ఆమె అడిగినంత డబ్బులు ఇవ్వాలి. ఇక డబ్బులు లేవు అక్కడ. వెంటనే ఏం చేశారంటే దాని మీద ఈ నోటు నాదని రాసుకున్నవాడు తుడిపేసి ఆమెకి ఇచ్చేసాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నోట్లు మారిపోతాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాటలు మారిపోతాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పద్ధతులు మారిపోతాయి. కాబట్టి ప్రియ దేవుడి బిడ్డలారా,
మనము ప్రత్యేకముగా ఉండాలని ఆశపడ్డప్పుడు ఈ లోకములో ఉన్న ఆశలు, కోరికలు వాటన్నిటినీ మనం ప్రభు కొరకు ఏం చేయాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు, మీరు ప్రత్యేకంగా ఉండాలంటే ఈ లోక పోకడలు మీరు పోకూడదు. లోక పోకడలు ఏంటవి? లోక పోకడలు ఏంటి చెప్పండి? జీవపు డంబం, నేత్రాశ, శరీరాశ, కావలసినంత ఏమైవిద్ది? కన్ను కోరుకుంటుంది కదా. కన్ను ఏది చూస్తే దాన్ని ఏం చేస్తుంది? కన్ను కావాలనుకుంటుంది. ప్రియ దేవుడు బిడ్డలారా, వాటన్నిటిని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు తృణీకరించి యేసుక్రీస్తు ఇచ్చే శాశ్వతమైన జీవాన్ని నువ్వు పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జీవితం అనేది చాలా అల్పమైనది. మనం అల్పమైన వాటి కోసం చూద్దామా, శాశ్వతమైన ఉండే కోసం చూద్దామా? శాశ్వతమైన వాటి కొరకు వెతకాలి. ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేవి మనకు అవసరమా అండి? చెప్పండి. ఉంటాయా? అన్నీ ఉంటాయా శాశ్వతంగా? మీరేమన్నా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నారనుకో, ప్యాకెట్ ఓపెన్ చేయనంతసేపు బిస్కెట్ ప్యాకెట్కి ఏం కాదు కదా. సరే, ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద కూడా అతను ఇట్లా రాస్తాడు, ఏమండి 6 నెలల ముందే, 6 నెలల తర్వాత దీన్ని వాడాలి, 6 నెలలు అయిపోయిన తర్వాత దీన్ని వాడితే ఇది పాడైపోతుంది అని అంటారు కదా. అంటే బిస్కెట్ ప్యాకెట్ అంత బాగా ప్యాక్ చేసినా కూడా అది ఏమైపోతుంది? పాడైపోతుంది. చాక్లెట్లు ఉంటాయా? బిస్కెట్లు ఉంటాయా? సరే, మా ఊర్లో మా ఆయన జీవితాంతం ఉంటాడన్న నమ్మకం ఏమైనా ఉందా? ఏమీ లేదండి. దేవుడు చెప్తున్న మాట, మీరు ప్రత్యేకంగా ఉండి అల్పమైన వాటిని కోరుకోకుండా ప్రభు వైపు చూడండి, అప్పుడు మీకు అది ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. అదే మాట అంటున్నాడు చూడండి. ఇందాక మనం చదివిన మాట అదే. లోకములో నుండి మనం ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా ఉండాలి. ఆ మాట మరొకసారి చదవండి. 1 కొరింథీ 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం మరొకసారి చదువుదాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి. ఎవరి మధ్య నుండి? వారంటే ఎవరు ఇక్కడ చెప్పాలి? ఎవరి మధ్యలో నుంచి మీరు బయలు వెడలాలి? ఎవరి మధ్యలో నుంచి మీరు పక్కకి వెళ్ళిపోవాలి? ఎవరి మధ్యలో మీరు నుంచోకూడదు? ఎవరి మధ్యలో మీరు కూర్చోకూడదు? ఎలాంటి వారితో మీరు ఉండకూడదంటే కీర్తనల గ్రంథం 1:1 మనతో మాట్లాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరంటే దుష్టుల ఆలోచన చొప్పున, అంటే ఈ దుష్టులు ఈ యొక్క లోకములో తిరుగులాడుతూ ఉండేవాళ్ళు ఎవరంటే నాశనానికి జోగాడుతూ ఉన్నవారు. అంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ప్రియ దేవుడు బిడ్డలారా, మనం అలాంటి వారి నుంచి ప్రత్యేకంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? వాళ్ళతో మాట్లాడొద్దనే, వాళ్ళతో తిరగొద్దనే, వాళ్ళతో కూర్చోవద్దనే, వాళ్ళతో అస్సలు మొహమే తిప్పుకోవద్దనే, వాళ్ళని చూసి మూతి 4 వంకర్లు తిప్పమనే కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన పాపులతో కూర్చున్నాడు, పాపులతో తిన్నాడు, పాపులతో నివసించాడు. యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టిన వాళ్ళను కూడా ఆయన ప్రేమించాడు. అయినా ఒక మాట ఉంది తెలుసా? ఆయన పాపులలో ఉండి కూడా పాపము లేని గొప్ప దేవుడుగా యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఎలాంటి అపరాధములు చేయని గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఆయన బిడ్డల్ని కూడా ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడంటే ఈ లోకంలో మీరు పాపులతో నివసిస్తున్నా, పాపులతో తిరుగుతున్నా, మీరు చుట్టుపక్కల ప్రజలతో యేసుక్రీస్తును అంగీకరించని వారిని మనం చూసినప్పుడు కూడా స్నేహభావంతో మనం మెలగాలి, స్నేహభావంతో వాళ్ళతో ఉండాలి, వాళ్ళని ప్రేమించాలి. అంతే తప్ప వాళ్ళలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. మనం ఏం చేస్తామో తెలుసా? మందిరానికి వెళ్ళే వాళ్ళందరం ఏందో పెద్ద పవిత్రులాగా, ఏందో మందిరానికి వెళ్ళి బైబిల్ పట్టుకునే వాళ్ళందరూ ఇక పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళలాగా, రోడ్డు మీద ఎవరైనా కనబడితే, కనీసం ఇతరులు కనబడితే ఒక్క నవ్వు కూడా నవ్వం మనం.
ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్తున్న ప్రత్యేకత అది కాదు. మనం వారితో మాట్లాడాలి, మనం వాళ్ళని ప్రేమించాలి, మనం వాళ్ళని ఆదరించాలి, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. కానీ వాళ్ళల్లో ఉన్న పాపాన్ని మనం ద్వేషించాలి. పాపిని ప్రేమించాలి. చెప్పండి, పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. పాపి అంటే ఎవరో? పాప అంటే ఎవరో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు భూమి మీద ఒక్కడూ లేడు. నేను నీతిమంతుడిని అని చెప్పుకున్నారనుకోండి, అంతకంటే ఫస్ట్ అబద్ధికుడు ఇంకెవరో లేరు. నీతిమంతుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రియ దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రత్యేకంగా ఉండాలి. మనం పాపులతో ఉన్నా, పాపముతో మనము సహవాసం చేస్తూ ఉన్నా, ఆ పాపాన్ని ద్వేషించాలి తప్ప ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి. చెప్పండి, పాపాన్ని ద్వేషించాలి, పాపిని. ఇప్పుడు నేను ఇదే మాట మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో భూమి మీద ఉన్న వాళ్ళందరూ నీతిమంతులని చెప్పాడా? అందరూ పాపం చేశారని చెప్పాడా? అందరూ పాపం చేశారు. మరి భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసం రక్తం గార్చాడా? కేవలం వాళ్ళ అమ్మ కోసం, యోహాను కోసం, పేతురు కోసం, ఆ శిష్యుల కోసమే రక్తం గార్చాడు ఆయన? అందరి కోసం గార్చాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి భేదము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఆయన కొలవచ్చు, ఎవరైనా ఆయన ఆరాధించవచ్చు. నీవు ఏ రూపంలో మాట్లాడినా, నువ్వు ఏ రూపంలో ఆయనకి ప్రార్థన చేసినా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడతాడు. మనం అర్థం చేసుకోవాలి ఈ మాటలు. కాబట్టి ప్రత్యేకంగా ఉన్నవారు ప్రార్థన చేయాలి, ప్రత్యేకముగా లేని వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ప్రత్యేకముగా లేని వారికి మనం హెల్ప్ చేయాలి. అయ్యా, యేసుక్రీస్తు వాక్యం ఇలా ఉంది, మనం ప్రత్యేకంగా ఉంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని అనేక మందికి మనం ఆ ప్రత్యేకతను ఏం చేయాలి? తెలియజేయాలి. దేవుడు వాక్యం అదే చెప్తుంది. కాబట్టి ఇంకా ఏది అల్పమైనదంటే చూడండి, 1 కొరింథీ 7:29, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు గలవారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనున్నది తామును కానట్టును. అంటే ఇది ఏం చెప్తా ఉందంటే, ఈ లోకములో శాశ్వత కాలము మనతో రానిదేంటో తెలుసా? సమయం. చెప్పండి, సమయం. సమయం శాశ్వతమైనదేనా అల్పమైనదా? చెప్పండి, సమయము అల్పమైనదా శాశ్వతమైనదా? సరే, కాలాలు సమయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఒకసారి మనం పైకి లేపి గడియారమా గడియారమా కొద్దిగా వెనక్కి వెళ్ళి అందాం. గడియారమా 2 ముళ్ళు వెనక్కి వెళ్ళని తిప్పామనుకో, ముళ్ళు అయితే వెనక్కి తిరిగితే కానీ సూర్యుడు వెనక్కి తిరుగుతాడా? సరే, రాత్రి తొందరగా అవ్వాలి, మేము బాగా నిద్రపోవాలి, చికెన్ కూర తినాలి, నిద్రపోవాలని ముళ్ళుని 4 సార్లు ముందుకు తిప్పామనుకో, సందమామ వెంటనే వస్తాడా? అందరు తిప్పండి, మీ ఇంటికి వెళ్ళి గడియారం తిప్పండి, వెనక్కి ఒకళ్ళు ముందుకు ఒకళ్ళు తిప్పండి. తిప్పితే సూర్యుడు చంద్రుడు రారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నారు. మన గడియారాలు మనం తిప్పుకుంటాం, మన సమయాన్ని మన భలే అంటాడు, అబ్బాయి నా టైం వచ్చిద్దిరా అప్పుడు. ఎప్పుడు? నాకు వచ్చిద్ది, ఆ రోజు చూసుకో అంటా కదా. మీరు అంటారు లేదా? ఈరోజు నువ్వు తిట్టావు కదా, నా టైం వచ్చిద్ది అంట. ప్రియ దేవుడి బిడ్డలారా, అల్పమైన వాటి జోలికి మనము వెళ్ళకూడదు. కాబట్టి శాశ్వతమైన దేవుణ్ణి మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. చూడండి, 2-3 వచనాలు మీకు నేను చూపించి శాశ్వతమైనవి ఏంటో నేను మీకు తెలియజేస్తాను. అల్పమైన వాటి జోలికి మనం వెళ్ళకుండా శాశ్వతమైన ప్రభు వైపు మనము చూద్దాం. చూడండి ఒక మాట, కీర్తనలు 103:17. దానికంటే ముందుగా కీర్తనలు 92.
కీర్తన 92 చదవండి. పర్వతములు పుట్టక మునుపు భూమి భూమిని లోకమును నీవు పుట్టింక మునుపు యుగ యుగములకు, ఏమండి గట్టిగా చదవండి మరొకసారి, యుగములకు నీవే. మొదటి నుంచి మరొకసారి చదువుదాం. పర్వతములు పుట్టక మునుపు భూమి. అమ్మ నేను ఒక మాట అడిగిన, ఇక్కడ ఉన్న వాళ్ళు కొండలు పుట్టడం ఎవరు చూశారు? చేయొద్దండి. కొండలు పుట్టడం, మీ కళ్ళ ముందు కొండలు పుట్టడం మీరు ఎవరైనా చూసారా? చూసారా? చూడలేదా? సరే, మీ కళ్ళ ముందు లోయలు ఏర్పడటం, మీ తాతయ్య వాళ్ళు అంతకంటే ముందోళ్ళు, ఏమండి మీరు అంతకంటే ముందు వాళ్ళు చూసారా? కొండలు ఏర్పడటం, ఈ చుట్టుపక్కల కొండలు ఏర్పడ్డాయి మీరు చూసారా? ఎవరు చూడలేరు. ఎందుకో తెలుసా? ఏమీ లేనప్పుడే ప్రభు ఏం చేశాడు? వాటిని ఆయన ఏర్పాటు చేశాడు. ఫిరంగిపురం కొండ నువ్వు ఎప్పుడు ఏర్పడ్డావు చెప్పు అన్నావు అనుకో, ఆ కొండను వాడుకున్న వాళ్ళకి కూడా తెలియదు అది ఎప్పుడుందో. ఎందుకంటే ఆ కొండను దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ లోయల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. భూమిని పుట్టక మునుపు, పర్వతాలు పుట్టక మునుపు ఈ లోకానికి ఏకైక శాశ్వతమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, కీర్తన 92 మరొకసారి చదవండి ఆ మాట. పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగాలకు. ఎన్ని యుగాలు ఉన్నాయి ఇప్పుడు దాకా? ఎన్ని యుగాలు అయినాయి? ఎన్ని యుగాలు? యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? యుగం 1 డెకేడ్. 1000 కదా, 1000 సంవత్సరాలు. ఎన్ని యుగాలు అయినాయి ఇప్పుడు దాకా చూసుకోండి. యుగాల పూర్వము ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు. యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. చాలు. అంటే దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడు. కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, అసలు దేవుడిని ఎవరు పుట్టించారు? నేను ఈ ఊరిలోకి వచ్చినప్పుడు చిన్న పిల్లలు, యవనస్తులు, అంటే 4-5 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 ఏళ్ళలో ఫస్ట్ సంవత్సరంలో యవనస్తులు నా దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్నలు అడిగేవాళ్ళు. అసలు దేవుడిని ఎవరు పుట్టించారు? దేవుడిని ఎవరు చేశారు అంటే, దేవుడు అనేవాడు ఆయన ఎవరు చేయలేరు, ఆయనే సృష్టికర్త. దేవుడిని ఎవరైనా చేస్తే ఆయన దేవుడు అవుతాడా? అవుడు కదా. దేవుడు ఆయనంతటా ఆయనే దేవుడుగా ఉన్నాడు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన శాశ్వతమైన వాడు అనండి. ఈ లోకంలో ఉన్నవన్నీ ఏంటి? శాశ్వతమా అశాశ్వతమా? మరి శాశ్వతమైనది ఏంటి? పరలోకం, యేసు ప్రభు, వాక్యం, ప్రార్థన శాశ్వతమైనవి. మనం ఇప్పుడు దేని మీద మనసు పెట్టాలి? పోయే వాటి మీద, ఉండే వాటి మీద. ఉండేవాటివి ఎప్పుడు దాకా ఉంటే శాశ్వతమైనవి? జీవితాంతం ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకో, ఆమె మంచి పనులే ఆ వెనకాల నీరా అంటారు. ఏమంటారు? ఆమె మంచి పనులే అంటే ఆమె ఏం సంపాదించుకొని వెళ్ళింది? డబ్బులు తీసుకెళ్ళిందా? మంచం ఎత్తుకెళ్ళిందా? అబ్బా నాకు కళ్ళ చూడంటే నాకు భలే ఇష్టం అని పెట్లో వేసి పంపించిన ఆమెను వాడుకునిద్దా? నిన్న
మనతో రావు, ఎప్పటికీ రావు, ఎప్పటికీ రావు. నీతో శాశ్వతమైనది దేవుని వాక్యం ఒక్కటే, ప్రార్థన ఒక్కటి, సహవాసం ఒకటి, సంఘం ఒకటి, సంఘ ప్రార్థనలు, పరిశుద్ధులతో సహవాసం, ఇవన్నీ నీతో పాటు వెనక వస్తాయి. కాబట్టి అవి శాశ్వతం. దేవుడు ఒక్కడే శాశ్వతము. చూడండి 1 తిమోతి 1:17 కూడా ఆ మాట చదువుదాం. చూడండి 1 తిమోతి 1:17 చదువునానా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవుడగు ఎవరికి అన్నీ. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ బిగ్గరగా చదవండి. సకల యుగములలో, సకల అంటే అన్ని యుగాలలో. వెరీ గుడ్. నెక్స్ట్ ఎలా ఉన్నాడంటే సకల యుగానికినా, ఇగో నా వైపు చూసి చదవండి, మీరు చక్కగా చదవాలి. చూడు, సకల యుగాలకి ఈయన ఎవరంట? వెరీ గుడ్, ఫస్ట్ పాయింట్. రెండోది అంటే అక్షయుడు అంటే అర్థం ఏంటి? అక్షయుడు అంటే అర్థం ఏంటి? క్షయము కానివాడు అంటే నిత్యము జీవించేవాడు, నిత్యము ఉండేవాడు. మూడోది అదృశ్యుడగు అంటే ఇప్పుడు ఆయన ఏ స్వరూపిగా ఉన్నాడు మన మధ్య? ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. నాలుగోది ఏ దేవుడు? అద్వితీయ దేవుడును. ఏం కలగాలంటే ఈయనకి ఘనత మహిమయు యుగ యుగాలు కలుగునుగాక. ఎందుకు యేసు ప్రభుకు యుగ యుగాలు ఘనత కలగాలంటే ఆయన సకల యుగాలకి ఎలా ఉన్నాడు? ఆయన రాజుగా ఉన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సకలం ఉండే రాజులు కావాలా, వచ్చిపోయే రాజులు కావాలా? మనం ఏం చేస్తాం చెప్పు? రాజుల్ని మారుస్తాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా, నచ్చితే ఓటేస్తాం, నచ్చకపోతే మార్చేస్తాం. ఈ లోకంలో రాజకీయ నాయకులు మారిపోతారు, రాజకీయాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు. కానీ మారని, మార్పు చెందని ఏకైక దేవుడు, ఏకైక రాజు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనకే మహిమ కలుగును గాక. రెండవ మాట చూడండి, ఆయన ఎలాంటి వాడంటే కీర్తనలు 103:17 103:17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగాలు. అంటే ఆయన ప్రేమ ఎలా ఉందంట? యుగ యుగాలు మీ మీద నిలుస్తూ ఉంది. మరొకసారి చదువునా, బిగ్గరగా చదవండి ఆ మాట. ఆయన నిబంధనను ఏందంట? మళ్ళీ చెప్పు. గై కొనాలి. గై కొనటం అంటే ఏంటి? గై కొనటం అంటే ఏంటి? ఓయ్ సైలెంట్ గుండు అన్నాను అనుకో, సైలెంట్ గుండు అన్నాను అనుకో, ఆ మాట ఏం చేయాలి? నువ్వు వినాలి. వెరీ గుడ్. గై కొనాలి. చూడండి, వినటం వేరు, ఆలకించటం వేరు, ధ్యానించటం వేరు. ఆలకించి ధ్యానించి విని ఆ మాటలు మీ జీవితాల్లో అన్వయించుకున్నప్పుడే మీరు ఆయన నిబంధనల్ని ఏం చేసిన వాళ్ళు అవుతారు? గైకొన్న వారు అవుతారు. కాబట్టి గైకొని ఆయన కట్టడల్ని అనుసరించి ఎవరి మీద? నడుచు కొనని వారి మీద, కొన్నవారి మీదనా? బాయ్, మీరు చక్కగా చదవట్లేదండి. అందరు వినాలే. నడుచు కొన్నారా, నడుచు కొనలేదా? నడుచు కొనుచు ఉన్నవారి మీద. ఎవరి మీద? వారి మీద ఏముంటదంట? శాశ్వత కాలము ఆయన కృప ఎవరి మీద నిలిచిద్దంట? ఆయన మాటలు గైకొనాలి, ఆయన కట్టడాల్ని అనుసరించాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, విను. ఎందుకు ఆయన నిబంధనలు, ఆయన కట్టడాలు మనం గైకొనాలంటే అవి తప్పిపోయాయా, శాశ్వత కాలం ఉండేయా? అమ్మాయి చెప్పాలా? అమ్మా అర్థమవుతుందా? ఓ అమ్మమ్మో నీకే జాగ్రత్తగినో.
నిబంధనలు కట్టడలు శాశ్వత కాలం ఉండేయా పోయాయా? మా తాతలు బైబిల్ చదివారు, మా ముత్తాతలు బైబిల్ చదివారు, ఆల ముత్తాతలు బైబిల్ చదివారు. యేసు ప్రభు 4 సంవత్సరాల క్రితం, అంటే 2024 సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నుంచి మన ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ బైబిల్ చదువుతూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? 2024 సంవత్సరాలు వచ్చిన మారని, మార్పు చెందని మాటలు ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవి శాశ్వతమైనవి. మళ్ళీ చెప్తున్నా విను. ఒక ఆయన అన్నాడు, ఇంకొక 20 సంవత్సరాలు ఈ లోకం ఏమైపోద్దంట? 2020 సంవత్సరం, 2000 సంవత్సరంలో చెప్పారు ఇంకొక సంవత్సరం ఈ లోకం ఏమైపోతుంది, అంతం వస్తుంది అని. 2002లో కూడా చెప్పారు, 2003లో చెప్పారు, 2004లో చెప్పారు, ఆఖరికి 2012లో చెప్పారు. 2006వ సంవత్సరంలో సునామీ వచ్చింది. మనందరికీ సునామీ వచ్చింది 2006లో, నాకు బాగా గుర్తు. పెద్ద భూకంపం వచ్చి సముద్రంలో, బంగాళాఖాతంలో సునామీ వచ్చినప్పుడు ఇక అంతమైపోయింది అనుకున్నారు. కానీ అక్కడ వరకే నీళ్ళు వచ్చినాయి, కానీ మన దగ్గరికి అవి రాలేకపోయింది. చూడండి ప్రియ దేవుడు బిడ్డలారా, ఎందుకు దేవుడు ఇంకా ఆయన కట్టడాలని, శాసనాలని మన మధ్యలో ఉంచి ఇంకా ఎందుకు ఆయన రాకుండా ఇంకా ఎదురు చూస్తున్నాడంటే, ఇంకా యేసు క్రీస్తుని ఎరగని వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. ఈరోజు ఎలా అయిపోయారంటే, సంఘానికి వచ్చే వాళ్ళేమో ప్రత్యేకంగా ఉండట్లేదు, సంఘము బయట వాళ్ళు, అబ్బాయి మందిరానికి వెళ్తున్నా వీళ్ళే సరిగ్గా లేరయ్యా, మేము ఆ మందిరానికి వెళ్తే మా బూతులు పోతాయా, మా మాటలు మారుతాయా, మా ప్రవర్తన మారిద్దా? మందిరానికి వెళ్ళే వాళ్ళు బూతులు తిడుతున్నారు, మందిరానికి పోయే వాళ్ళు సారా తాగుతున్నారు, మందిరానికి పోయే వాళ్ళు సుట్టలు బీగుతున్నారు, అదే సాసా చిట్ట లోపల పెట్టుకొని గుప్పు గుప్పు గుప్పుమని ఊత్తనే ఉంటున్నారు కదయ్యా. మేము వచ్చా మందిరానికి ఏం చేయం బాబా అని అడగనోళ్ళు మన ఊర్లో లేరంటారా? లేరా? లేరా? చాలామంది అడిగారు. నన్నైతే ఎంతమంది అడిగారు, పాస్టర్ గారు మీరు వాక్యం బాగానే చదువుతున్నారు, మీరు వాక్యం అంతా అయిపోయినాక, మీరు ఊరు దాటి వెళ్ళినాక ఆ చెరువు చెట్టు చాటున, ఆ చెట్టు చాటున అని చాలా చదువుతుంటే నాకెందుకయ్యా అని చెవులు అట్ట పక్కన పెట్టుకొని పక్కెళ్ళిపోతున్నాను నేను. ప్రియ దేవుడు బిడ్డలారా, మందిరాలు ఎందుకు నిండట్లేదో తెలుసా? మందిరాలు ఎందుకు ఇంకా ఆ ఉజ్జీవాన్ని పొందుకోవట్లేదో తెలుసా? దేవుని సేవ అల్లాటప్ప అయిపోయింది ఈరోజు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే వణుకు లేదు, దేవుడంటే ఒక్క మాట చెప్తున్నప్పుడు ఆ దేవుడి మీద నిజాయితీ లేదు మనకి. అందుకే ప్రజలు ఇంకా యేసు క్రీస్తును చూడలేకపోతున్నారు. నీలో ప్రత్యేకత ఉందా? నువ్వు శాసనాలని, నిబంధనలు గైకొంటున్నావా? అవి శాశ్వతమైనవి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవి. నీకు శాశ్వతమైనవి కావాలంటే నీలో ప్రత్యేకమైన జీవితం ఉండునుగాక, నీలో ఉండునుగాక. అనేక మంది నిన్ను చూసి మందిరములోకి వచ్చుదురుగాక. అలాంటి ప్రవర్తన, అలాంటి సాక్ష్యము రానున్న దినాల్లో దేవుడు మనకి దయచేయునుగాక. నేను ఒక మాట చెప్తా వినండి. మందిరానికి పిలిస్తే రాకూడదు. నీ ప్రవర్తన చూసి నీ వెనకాలబడి వాళ్ళే రావాలి. రా 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 అని పిలవబాకండి. నీ ప్రవర్తనే వాళ్ళకి ఏమవ్వాలో తెలుసా? ఒక కరపత్రిక అవ్వాలి. నీ పాట వాళ్ళకు ఒక ఆత్మీయ సందేశం అవ్వాలి. నీ జీవితము ఈ ఊరికి ఒక సాక్ష్యంగా మారాలి. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనము ఏదో ఒక్కళ్ళిద్దరిని మార్చేవాళ్ళం కాదండి. యేసు క్రీస్తుని నమ్మిన ప్రతి బిడ్డలు భూమిని తలకిందులు చేసేవారు. వీళ్ళు తక్కువ వారు కాదు. వీరు ఒక మాట మాట్లాడితే అవును అంటే అది జరుగుతుంది, కాదు అంటే అది ఆగుతుంది. ఎందుకో తెలుసా? దేవుడి మాట మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మామూలు మాటలు మాట్లాడేవంటే అవి జరిగిద్దో లేదో తెలియదు, కానీ యేసయ్య మాట, యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే, యేసు నామములో నువ్వు అడిగితే, నువ్వు ఎవరివైనా సరే దేవుడు నీకు ఏం చేస్తాడు? అది ఇస్తాడు. కానీ నీకేముండాలి? ప్రత్యేకమైన జీవితం ఉండాలి, జీవితం ఉండాలి. మనం కోల్పోతుంది అదే. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకమైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కళ్ళు తెరిచి అన్న ఏం చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు.
ప్రత్యేకంగా లేనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు అయిపోయిద్దా, 9 అవ్వలేదా, ఇంకా సమయం ఎంత ఉంది, సిగిస్తున్నాడు అన్నయ్య, పొద్దునంతా కూర్చున్నాం, ఏమోలే ఈ ఒక్క పూట వదిలేసుకుంటే మళ్ళీ శుక్రవారం దాకా కదిలేడు కదలే. మీరు అలానే ఉండండి, నేను కూడా ఇలానే ఉంటాను. మీకు నాకు మధ్యలో బుధవారమో మంగళవారమో సోమవారమో మీరు నిద్రపోతా బయట అరుగు మీద కూర్చొని హాయిగా నిద్రపోతా సుక్కలు లెక్క పెడుతున్న టైంలో ఆకాశంలో నుంచి అట్లా వచ్చి ఇట్లా తీసుకెళ్తాడు. ఎవరిని? దొంగలాగొస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు, దొంగలాగొస్తాను, ఏ టయానికి వస్తానో తెలియదు, ఎలా వస్తానో తెలియదు. మీరు మాత్రం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. ప్రత్యేకమైన వారందరూ ఎవరితో వెళ్తారు? ఇందాక ఎవరో పాడారు కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. ఇంకొక మాట చెప్పేస్తా, ఇంకెన్ని కావాలి మీకు? ఒక్కటే. టైం చూసా, ఎంత అనుకుంటున్నారు మీరు? చెప్పండి, ఎంత అనుకుంటున్నారు మీరు? ఇక నాకు ఒక్క పాయింట్కి సరిపోయేంత టైం ఉంది, ఇంకా పావు గంట ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శాశ్వతమైనవి కావాలా, శాశ్వతము కానివి కావాలా? అలా కావాలంటే నీ జీవితం ఎలా ఉండాలి? ఎవరికి ప్రత్యేకంగా ఉండాలి? దేవుడికి కాదు, ముందు పక్కన పెట్టండి, సంఘంలో ప్రత్యేకంగా ఉండాలి. మీ ప్రార్థనా జీవితం ప్రత్యేకంగా ఉండాలి. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటం అంటే నోటితో చెప్పటం కాదు. మన ప్రార్థన, మన వాక్యము, మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా ఎవరికి తగ్గట్టుగా ఉండాలి? దేవుడికి తగ్గట్టు ఉండాలి. అది ఆయన ప్రేమించటం. కాబట్టి ఆఖరి మాట చూసుకుందాం, చూడండి. ఏది శాశ్వతం అంటే కొంచెం భయం వేసే ఒక మాట చెప్తాను, చూడండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. కొంచెం భయం వేస్తుంది మాట చదవాలంటే, కానీ చదవండి. సియోనులో ఉన్న పాపులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఎక్కడున్నారంట? సియోన్ అంటే అమ్మా సత్యమామమ్మా, సియోన్ అంటే ఏంది అక్క? సియోన్ అంటే ఏంటి? సియోన్ అంటే ఏమని చెప్పాను మీకు నేను? సియోన్ అంటే ఏంటి? సియోన్లో ఎవరున్నారు? సియోనులో నుండి నీవు. సియోన్ అంటే అర్థం ఏంటండి? పాపులు ఎక్కడున్నారంట? ఏం చేస్తున్నారు సియోన్లో? ఎందుకు దిగులు పడుతున్నారు వీళ్ళు పాపులు? మందిరంలో పాపులు ఉంటారా? ఏమండి, మందిరంలో పాపులు ఉంటారా? ఉండరా? అమ్మ, నేను ఒక మాట అడుగుతాను. పాపం చేస్తేనే పాపులమా, పుట్టుకతోనే మనం పాపులమా? తల్లి గర్భములో నుండి బయటికి మనం వచ్చినప్పటి నుంచి మన స్వభావం ఏ స్వభావం? పాపపు స్వభావం. కొన్నిసార్లు అలా బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి ఏం చేస్తుంది? అది యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి కూడా పోయిద్ది. అదంటే చచ్చేంత దాకా పోదు. చూడండి, పాపపు స్వభావాన్ని అణచాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. చూడండి, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కూడా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా పాపపు స్వభావం మనలో నుంచి బయటకు పోదు. అది లోపలే ఉంటది. కానీ
యేసయ్య వాక్యము, యేసయ్య ప్రార్థన, ఆయన సహవాసము ఆ స్వభావాన్ని ఏం చేస్తుందో తెలుసా? రోజు రోజు అని చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన తగ్గినా, ఎప్పుడు వాక్యం తగ్గినా, ఎప్పుడు మన సహవాసం తగ్గినా, ఎప్పుడు ప్రార్థన తగ్గినా ఆటోమేటిక్గా ఏది పైకి లేచిద్ది? ఏమి లేచిద్ది? ఇప్పుడు మనము బెలూన్స్ వేస్తాం కదా, సీసాలో బెలూన్స్ వేస్తాం, బాల్స్ చిన్న చిన్నవి. నీళ్లు పోస్తూ ఉన్నాం అనుకో, బాల్స్ అన్నీ ఏమవుతాయి? కింద నుంచి పైకి వస్తాయి కదా. లోపలికి ఏం వెళ్తూ ఉంటాయి? నీళ్ళు వెళ్తూ ఉంటాయి. బెలూన్స్ మాత్రం పైకి వస్తూ ఉంటాయి. కొద్దిసేపటికి నీళ్ళు ఎక్కువయ్యే కొంది ఈ బెలూన్స్ అన్నీ ఏమైపోతాయి? బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, ప్రార్థన చేసుకున్నంతసేపు బెలూన్లు లోపలే ఉంటాయి. మన పక్కన గాలి కొట్టే వాళ్ళు వస్తారు. అరే అబ్బాయా, అట్టంటగారా, ఎట్టంటగారా, నువ్వు అట్టెళ్ళిపోతున్నావురా, కొద్దిగా తాగుదావురా, కొద్దిగా పీలుద్దావురా, కొద్దిగా వేసుకుందావురా, కోటరు పుల్లు నీ దిక్కు. అమ్మో, ఏ చెట్టు చూసినా ఏలదే. కొద్దిగా వేసుకోగానే ఏమైతే తెలుసా? కష్టపడి 4 విత్తనాలు ఆడి సీసాలో ఎత్తే ఇంకోటి వచ్చి ఏం చేశాడు తెలుసా? అంత సారా పోసి ఆ 4 విత్తనాలు ఏం చేశాడు? అట్టా పైకి లేపి అవి ఏమైనాయి తెలుసా? అట్టా కింద పడితే ఇప్పుడు ఆ సీసా మొత్తం ఏమి నిండింది? వాక్యం ఉందా సీరా? మీకు అర్థమైందా? ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ ఎట్టాగే అవుతారండి. నువ్వు ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా నీ సీసా నింపాలి, నా సీసా నింపాలంటే దాని అర్థమైందో తెలుసా? నీవు ప్రార్థన వాక్యంతో నింపుకోవాలి. అలా కాకుండా, ప్రార్థన కాకుండా మందిరానికి వస్తా కూడా సియోన్లో ఉండి నువ్వు పాటలు పాడుతున్నా, నువ్వు సీసాలో నీ ప్రార్థన లేదనుకో, నీ పాపం ఏమైతే తెలుసా? ఎక్కువ అవుతా ఉంటుందంట. చూడండి, దానికి ఏంటంట గుర్తు? చదువు నాన్న, ఏముంది అక్కడ? చదువు చదువు నాన్న, చదువు. సియోనులో పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనము ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్చందన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. ఆమేన్. ఏ స్థలాల్లో నుంచుంటారంట మీరు? ఎక్కాలంటే ఇప్పుడు చెప్పు, ఉన్నత స్థలం ఎక్కాలంటే ఇవన్నిటిని ఏం చేయాలి మనం? చెప్పు అన్నా. ఎక్కలేనంత ఎక్కించుము నన్ను నా యేసయ్య. ఆయన ఎక్కిస్తానే ఉంటాడు, నువ్వు మాత్రం దిగుతానే ఉంటావు. ఆయన ఎక్కిస్తానే ఉంటాడు, నువ్వేం చేస్తూ ఉంటావు రోజు రోజుకి? అలా ఎందుకు దిగిపోతున్నావు తెలుసా? నువ్వు మందిరంలో ఉండి కూడా పాపులతో ఉండడానికి ఇష్టపడుతున్నావు. చూసావా? ప్రత్యేకంగా ఉండకుండా, దేవుడితో ఉండకుండా, లోకాశలతో ఉండటానికి ఇష్టపడుతున్నావు. చూసావా? అలాంటి టైంలో నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? ఏం చేయాలంటే, నేనున్నా లేకపోయినా ప్రభు మీతో ఉండునుగాక, మీరు ప్రత్యేకమైన జీవితం ఉండునుగాక. అమ్మా, నేను ఒకటి చెప్తున్నాను వినండి. దేనినైనా పోగొట్టుకున్నా వెనక్కి వస్తుందేమో, కానీ క్రైస్తవ జీవితంలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే వెనక రాదు. మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్తా వినండి. ఇంగ్లీష్లో దాని పేరేంటో తెలుసా? భలే చూస్తాం కదా మనం, క్యారెక్టర్. ఏంటో దాని పేరు? నేనైతే దాన్ని ఆత్మీయ భాషలో ఇలా అంటాను. ఏమనొచ్చు దాన్ని ఆత్మీయ భాషలో? సాక్ష్యం. ఏంటది? అదే మనం మాట్లాడుకునే భాషలో, తెలుగు భాషలో అయితే శీలం, ఇంగ్లీష్ భాషలో క్యారెక్టర్, ఆత్మీయ భాషలో ఏంటో తెలుసా? సాక్ష్యం. నీ సాక్ష్యం పోయిందంటే అది ఎలాంటిదైనా సరే వెనక్కి తిరిగి రాదు. కాబట్టి సియోనులో నువ్వు భక్తిహీనంగా ఉంటావా, భక్తుడుగా ఉంటావా? అది ఎవరు తీర్మానం చేసుకోవాలి?
మనం తీర్మానం చేసుకోవాలి. లేకపోతే ఉన్నతమైన స్థలాలు మనము ఎక్కలేం. ఉన్నతమైన స్థలాలు ఎక్కాలంటే మన జీవితం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళందరూ ఉన్నతంగా ఉంటారు. ప్రత్యేకంగా లేకుండా ఇష్టానుసారంగా మందిరానికి వచ్చి క్రమము లేకుండా, వాక్యం సరిగ్గా చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఎలా పడితే అలా ఉంటూ, చదువు సంధ్యలు లేకుండా, ఇదిగో ఈ మాట చెప్తా వినండి, యవనస్తులకు ఒక మాట చెప్తా వినండి. యవనస్తులారా, మళ్ళీ చెప్తున్నా వినండి. చదువుకునే టైంలో చదువుకోకుండా ఎలా పడితే అలా తిరిగినా ఒకానొక రోజుకి మీకు సాక్ష్యము రాదు. చెప్పనా? మళ్ళీ చెప్పనా? సరిగ్గా చదువుకోకుండా, సమయం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోకుండా, పుస్తకాలు ముందేసుకొని నిద్రపోతూ ఉంటే ఒకానొక రోజుకి రిజల్ట్స్ వచ్చినప్పుడు నీ సాక్ష్యం ఏమని వచ్చిందో తెలుసా? ఈ అమ్మాయి ఎప్పుడు నిద్రపోతానే ఉండేదండి, అదే నువ్వు బాగా నిద్రపోయినా ఒక్క మార్కుతో నువ్వు బాగా పాస్ అయినా నేనేమంటారు తెలుసా? మందిరానికి వెళ్ళి భలే కష్టపడిందండి. ఒక్క మాటకి అటు, ఒక మాటకి ఇటు దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? నీవు కష్టపడే విధానం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకుంటే తిట్టే నోరు పొగుడుతుంది. ఒక మార్కు తక్కువ తెచ్చుకుంటే పొగిడే నోరు, తిట్టేది పొగిడేది ఎవరో తెలుసా? ఇద్దరొకళ్ళే.